హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శృతి. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వచ్చేసి అటుకుల ఉప్మా చేస్తున్నాను. దానికి కావాల్సిన పదార్థాలు అటుకులు, పల్లీలు అండ్ కరివేపాకు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కొత్తిమీర. సో ఇప్పుడు ఏం చేయాలంటే స్టవ్ ఆన్ చేసుకొని బౌల్ పెట్టేసుకొని కొంచెం వేడెక్కిన తర్వాత అందులో ఆయిల్ పోసుకోవాలి. ఇక్కడ 3 పావులు ఆయిల్ పోస్తున్నాను. ఆయిల్ కూడా కొంచెం వేడెక్కనివ్వాలి. ఆయిల్ వేడికిన తర్వాత అందులో పోపు గింజలు వేస్తున్నాను. ఆవాలు అండ్ జీలకర్ర. సో ఈ రెండు బాగా గోలనివ్వాలి. ఇవి గోలిన తర్వాత అందులో వేరుశనగపప్పు, పల్లీలు వేస్తున్నాను. వీటిని కూడా బాగా గోలించుకోవాలి. పల్లీలు గోలిన తర్వాత అందులో కరివేపాకు వేస్తున్నాను. కరివేపాకు కూడా గోలాలి అందులో. ఇప్పుడు పచ్చిమిర్చి వేస్తున్నాను. పచ్చిమిర్చిని కూడా బాగా గోలించుకుంటే మనం అలానే తినేసేయచ్చు. గోలితే కారం అనేది పోతుంది. ఇంకా ఉల్లిపాయ కూడా యాడ్ చేస్తున్నాను. ఉల్లిపాయ కూడా బాగా గోలాలి. బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగనివ్వాలి దాన్ని. అందులో కొంచెం సాల్ట్ వేస్తే ఏంటంటే పచ్చివాసన పోతుంది. నేను ఆల్రెడీ నా కుకింగ్లో అన్నిట్లలో చెప్పాను, సాల్ట్ వేస్తే బాగా గోలుతుంది, పచ్చివాసన పోతుంది, కరెక్ట్గా ఉంటుంది మనకు ఉల్లిపాయ అనేది. సో అందుకే సాల్ట్ వేసుకుంటాం. సో గోలిన తర్వాత ఇప్పుడు నేను అటుకులు అందులో వేసేస్తున్నాను. అటుకులు అందులో వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. మనకు అటుకులు ఎన్ని అటుకులు ఉన్నాయో అన్నిటికి సరిపోయేంత సాల్ట్ వేసుకోవాలి ఫస్టే. లాస్ట్లో కొత్తిమీర యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు అటుకులకు అంతా ఆ పోపు అంతా పట్టేలా బాగా మిక్స్ చేసుకొని బాగా మిక్స్ అయ్యేలా అన్నీ అటుకుల కలిపేలా బాగా మిక్స్ చేయండి. సో చాలా తొందరగా అవుతుంది. ఒక 1 మినిట్ అలా ఉంచి మూత పెట్టేసి దించేస్తే సరిపోతుంది. పిల్లలు కూడా చాలా ఇష్టపడి తింటారు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా కామెంట్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్, టేక్ కేర్.